కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో ఏడీఎంఎస్ ఈ బైక్ షోరూం మంగళవారం ప్రముఖ పారిశ్రామికవేత్త వాడపల్లి బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో కార్పొరేట్ సంస్థలు రావడం ఆనందకరమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోందని, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ బైక్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తుంది. గ్రాహకులు ప్రసాద్, చిరంజీవి, సత్యనారాయణ మాట్లాడుతూ 4 గంటల ఛార్జింగ్తో 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, 20 కిలోమీటర్ల పరిధిలో సర్వీసు సౌకర్యం ఉంటుందని తెలిపారు. సర్వీస్ మోటివ్గా తీసుకుంటే మీ సర్వీస్ ఇచ్చి ఈ బైక్స్ స్పీడ్గా కొనుగోలు అవుతాయి. మీరు ఛాలెంజ్గా తీసుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సంస్థలలో ఉన్నాయి. మీరు గత 5-6 సంవత్సరాల్లో వచ్చే ఫీల్డ్కి మీరు పబ్లిసిటీ ఎంత ముఖ్యమో మెయిన్ సర్వీస్ కూడా అంత ముఖ్యం. మీరు సర్వీస్ని నమ్ముకుంటే మీ బైక్స్ ఆటోమేటిక్గా భీమవరంలో నెంబర్ 1 స్థాయికి వస్తాయని, రావాలని, ఆ మామూలుగా మాస్టర్స్లో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏడీఎంఎస్ వారి ఆధ్వర్యంలో మా చిరంజీవి గారు, సత్యనారాయణ గారు, ఇంకా ఆయన పార్ట్నర్ గారు చేసే ఈ బైక్స్కి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా, అలాగే ప్రథమ కొనుగోలుదారులుగా వచ్చేసిన మా వాంపల్లి బాబురావు గారికి, అలాగే తోట వాసు గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈ బైక్స్ ఇప్పుడు మా బాబురావు గారు చెప్పినట్టు మంచి కాంపిటీషన్. ఇది అంతా పెట్రోల్ డీజిల్ ధరలో పెరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ మంది వస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఎక్కువ బ్యాటరీ ప్రాబ్లం అని, లేకపోతే మంటలు వస్తున్నాయని, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది వెనకడిగేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇది మంచి బైక్, ఇది ఏమి ఫెయిల్డ్ లేదని అంటున్నారు. సర్వీస్ కూడా 20 కిలోమీటర్ల దూరంలో వెంటనే మీరు ఫోన్ చేయగానే ఇంటి వద్దగా వచ్చి రిపేర్ చేస్తామని డీలర్స్ హామీ ఇస్తున్నారు. దాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బైకులు అమ్మే వరకు ఒక రకంగా ఉంటుంది, అమ్మాక మళ్ళీ ఫోన్లు ఎత్తట్లేదు ఈ బైకులు. అలా కాకుండా ఎప్పుడో నుంచి నమ్మకంగా వివిధ వ్యాపారాల్లో వీళ్ళు ఉన్నారు. ఈ రోజు కొత్త వ్యాపారం కాదు. ఈ రోజు ఈ వ్యాపారంలోకి వచ్చినందువల్ల దీన్ని కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈరోజు భీమవరం పట్టణంలో ఏడీఎంఎస్ వారి ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ఓపెనింగ్కి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి మా అందరికీ పెద్దలు వాడపల్లి బాబురావు గారికి, అలాగే మా గురు సమానులు శ్రీహరిరాజు గారికి, అలాగే ఏఎస్ఎన్ రాజు గారికి, మా కాలమండల జనసేన పార్టీ అధ్యక్షులు ఏర్పాటు రామంజన్ గారికి, అలాగే ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేస్తున్న ఈ యొక్క షోరూము అధినేత అయిన ప్రసాద్ గారికి, మరి ఇక్కడ కంప్లీట్ టోటల్ ఈ షోరూమ్ని మేనేజ్మెంట్ చేస్తున్న మా చిరంజీవి సత్యనారాయణ గారికి, మా వారి మిస్సెస్ మా ఆక్విడ్ పంచాయతీ కౌన్సిలర్ అయిన సత్యవతి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే పెద్దలు బాబురావు, మా రామాంజలి గారు చెప్పారు, నేను ఈ ఆటోమొబైల్ సెక్షన్లో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఆటోమొబైల్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాను. మరి ఇక్కడ ముఖ్యంగా పాయింట్లు ఏంటంటే బాబురావు చెప్పినట్లు, మా రామాంజలి గారు చెప్పినట్లు మెయిన్ సర్వీస్. ఈ సర్వీసు ఈ బైక్స్లో ఏముంటుందంటే ఛార్జర్ ఉంటుంది, తర్వాత బ్యాటరీ ఉంటుంది, తర్వాత కంట్రోలర్ ఉంటుంది, తర్వాత మోటార్ ఉంటుంది, తర్వాత సెన్సార్స్ ఉంటాయి. ఇవే దీంట్లో మెయిన్ పార్ట్స్. ఈ పార్ట్సే మెయిన్ సర్వీస్ ఇవ్వాలి ఎక్కడికి ఇవ్వాల్సిన కూడా. ఈ పార్ట్స్ సర్వీస్ ఇవ్వడంలో చాలా కంపెనీలు ఫెయిల్ అయినాయి. ఎందుకంటే 4 రోజులు పడతాం, 2 నెలలు పెడతాం, బ్యాటరీ సర్వీస్కి వెళ్ళి రావడం, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. అందుకని లాస్ట్ 3 years 4 yearsలో మన దేవాలయానికి సుమారుగా 20 షోరూమ్లు పెడతాం జరిగింది. 20 షోరూమ్లలో ఇప్పుడు ప్రజెంట్ 3, 4, 5 షోరూమ్లు ఉన్నాయి. ఈ లైన్లో హీరో షోరూమ్ కూడా ఉండేది. హీరో షోరూమ్ కూడా కేవలం సర్వీస్ యొక్క ప్రాబ్లం తోటే తీసేయడం జరిగింది. మరి కంపెనీ వారు కూడా ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు. మరి వీరికి మేము సూచించే సూచనలు ఏంటంటే మెయిన్ సర్వీస్. ఆ సర్వీస్ మోటివ్డ్గా మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో మీకు ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది, అన్నీ కూడా బాగుంటాయి. మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ
వీరందరికీ కూడా మా చిరంజీవి సత్యనారాయణ గారికి ఏడిఎంఎస్ టీం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ బైక్స్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలు పార్పల్లి బాబురావు గారికి, శ్రీహర్ రవి గారికి, అలాగే జనసేన తరఫున వచ్చినటువంటి పాత వాసు గారికి, ఆలమండలం పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఏడిఎంఎస్ కంపెనీ టీం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రుడు చిరంజీవి సత్యనారాయణ ఒక పార్ట్నర్గా ఇందులో మా మిత్రుడు అదేవిధంగా ప్రసాద్, ఇతను మెడికల్గా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ రన్ చేస్తూ గత 20 సంవత్సరాలుగా ఒక మంచి అనుబంధంతో నడుపుతున్నటువంటి వ్యక్తి. సో వీరిద్దరూ కూడా కలయికలో ఈ షోరూమ్ తప్పనిసరిగా ఈవీ బైక్స్ తప్పనిసరిగా ప్రజల యొక్క మన్నలను పొందుతూ మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారని చెప్పేసి నేను ఘంటాబద్ధంగా చెప్తున్నాను. అదేవిధంగా ఆశిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు మీరు కలగజేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా దేవుని యొక్క ఆశీస్సులు మీరు కలగజేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను.